5వ అధ్యాయం 20వ వచనం. చాప్టర్ 5 వర్స్ 20. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దయచేసి కూర్చోండి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ ప్రభు చెబుతున్న ఆ కండిషన్, ఆ షరతు ఏంటో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలని మనవి. చూడండి ఒకసారి మరలా. ఎవరి నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. అప్పుడు మాత్రమే మీరు పరలోకంలో ప్రవేశించగలరు. లేదంటే పరలోకంలో ప్రవేశించడానికి మీకు అవకాశమే ఉండదు, సామర్థ్యమే ఉండదు. ఎవరు పరలోకానికి వెళ్తారు? కేవలం నీతిమంతులు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. నీతి లేనివాడు పరలోకానికి చేరుకోవడం సాధ్యం కాదు, కుదరని పని. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు నీతి అంటే ఏంటి? నేను గత వారమే నీతి అనే మాటకి నిర్వచనం చెప్పాను. నీతి అనే మాటకి ప్రమాణాలను అందుకోవడం, దేవుని ప్రమాణాన్ని అందుకోవడం అని అర్థం. దేవుడు నీతిమంతుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడులో ఉన్న గుణలక్షణాలన్నిటికీ, ఆయన స్వభావం అంతటికీ కూడా, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు, ఆయన మాటలన్నీ కూడా అనుగుణంగా ఉంటాయి. తన స్వభావానికి అనుగుణంగానే ఆయన పనిచేస్తాడు. అందువల్ల దేవుడు తన స్వభావాలే ఆయనకు ప్రమాణం కాబట్టి తను చేసే పనులన్నీ, మాట్లాడే మాటలన్నీ, ఆలోచనలన్నీ కూడా ఆయన గుణలక్షణాలకి తగిన విధంగానే ఉంటాయి. కాబట్టి దేవుడు నీతిమంతుడు. మనము నీతిగా ఉండాలి అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క స్వభావానికి మనం అనుగుణంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలను అలాగే దేవుని యొక్క స్వభావాన్ని మనం అందుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నీతిని పొందిన వాళ్ళం అవుతాం. అప్పుడు మాత్రమే మనం నీతిమంతులు అని బైబిల్ ప్రకారం పిలువబడతాం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు నీతి అని అన్నప్పుడు దేవుళ్ళలోనేమో సహజంగా ఉండే గుణలక్షణాలు అన్నిటికీ తగిన విధంగా ఆయన ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఆయన నీతిమంతుడు. మనకు ఎలా నీతి వస్తుంది? ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. కాబట్టి అసలు నీతి అనేది ఎలా వస్తుంది అని అంటే కేవలం అది క్రియల ద్వారానే వస్తుంది అని పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 6:25లో మోషే ఇలా రాశాడు. ద్వితీయోపదేశకాండం 6:25 గమనించండి, నేను చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును, మనకు నీతి కలుగును అన్నాడు. ఎప్పుడంటే మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిలో ఈ సమస్తమైన ఆజ్ఞలను, కొన్ని ఆజ్ఞలను కాదు, సమస్తమైన ఆజ్ఞలను, అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ అనుసరించితే అప్పుడు మనకు నీతి కలుగుతుంది. నీతి మనకి ఎప్పుడు కలగదో, ఎప్పుడు కలుగుతుంది ఆలోచించండి. ఎప్పుడు కలగదంటే కొన్ని పాటిస్తే కలగదు. అన్ని ఆజ్ఞలను కొన్ని సందర్భాల్లో పాటిస్తే నీతి కలగదు, లేదా కొన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటించిన నీతి కలగదు. అంటే అన్నింటినీ కొన్నిసార్లు పాటించిన నీతి కలగదు, కొన్నింటిని అన్ని కాలాల్లో పాటించిన నీతి కలగదు. కానీ ఎప్పుడు నీతి కలుగుతుంది? అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటిస్తేనే నీతి కలుగుతుంది. ఇది సాధ్యమా చెప్పండి? మనం కొన్నింటిని కొంతకాలం పాటించిన వాళ్ళం. ఎప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో కనీసం 10 ఆజ్ఞలు తీసుకోండి. ఈ 10 ఆజ్ఞలను సైతం మనము రక్షించబడిన తర్వాత సైతం మనం సంపూర్ణంగా నెరవేర్చగలమా? సాధ్యం కాదు. అంతెందుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు,
మీరు ఎల్లప్పుడూ ఆనందించండి అన్నాడు. అది ఆజ్ఞ. ఎల్లప్పుడూ ఏమన్నాడు? ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అన్నాడు. మరి ఎక్కడ ఆనందిస్తున్నాం మనం? అయిపోయింది, తప్పిపోయాం. ఎన్నిసార్లు మన జీవితాల్లో ప్రభువునందు ఆనందించడం మానేసి మనం వేరే మన కుటుంబం నందు కానీ, మన బిడ్డల నందు కానీ, లేదా మనకున్న పనుల విషయంలో కానీ, లోకం విషయంలో కానీ మనం ఎన్నిసార్లు ఆనందించట్లేదు? తర్వాత ఇక ఇక ఆనందం సంగతి పక్కన పెట్టి మనం ఎన్నిసార్లు దుఃఖానికి, మనస్తాపానికి గురి కావట్లేదు మన పరిస్థితిని తలుచుకొని? పాపమే అది. అలాగే నీకంటే నీ ఎదుటివాడిని యోగ్యునిగా ఎంచుకోమని అన్నాడు. మన కుటుంబంలో ఉన్న సభ్యుల్ని సైతం మనకంటే అన్ని సందర్భాల్లోనూ యోగ్యులుగా ఎంచుకుంటున్నాము మనం. ఏదో ఒక సందర్భంలో మన స్వార్థం మనల్ని వాళ్ళకంటే మనమే ముఖ్యమైన వాళ్ళం అన్నట్లు చేయట్లేదా? తప్పనిసరిగా చేస్తుంది కదా. కాబట్టి మనం తప్పిపోయాం. సో ద్వితీయోపదేశకాండం 6:25 ప్రకారం అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటించిన వాళ్ళకి మాత్రమే నీతి కలుగుతుంది. కొన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లో పాటించిన నీతి రాదు, అన్ని ఆజ్ఞలను కొన్ని సందర్భాల్లో పాటించిన నీతి కలగదు. అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటిస్తేనే నీతి కలుగుతుంది. సో ఇప్పుడు మనం మత్తయి 5:20లో చదివిన మాట, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి. శాస్త్రులు అంటే ఎవరు? పాత నిబంధనలో ఈ వాక్యం ఉంది కదా, పాత నిబంధన వాక్యాలను, లేఖన భాగాలను ఒక పేపర్ తీసుకుని, ఒక పెన్ను తీసుకుని కాపీ చేసే వాళ్ళను స్క్రైబ్స్ అని పిలిచేవారు, శాస్త్రులు అని పిలిచేవారు. ఈ శాస్త్రులు పాత నిబంధనలో ఉన్న వాటిని చూసి జాగ్రత్తగా ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఎన్ని లైన్లు ఉన్నాయి, ఎన్ని ఒత్తులు ఉన్నాయని జాగ్రత్తగా వాటిని లెక్క పెట్టి, వాటి ఒత్తులతో సహా, వాటి చుక్కలు ఉంటాయి హెబ్రీ భాషలో, ఆ చుక్కలతో సహా లెక్క పెట్టి వాటిని చాలా జాగ్రత్తగా రాసేవారు అన్నమాట. ఇప్పుడులాగా మనకి ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ప్రింటింగ్ ప్రెస్సులు లేని కాలంలో చేతితోనే వాళ్ళు కాగితం మీద జంతు చర్మాలతోనూ చెట్టు బెరళ్లతోనూ తయారు చేసిన కాగితాల మీద వాళ్ళు ఈ వాక్యాన్ని చూసి రాసేవారు. అందువల్ల చదువు అనేది చాలా తక్కువగా ఉన్న ఆ సందర్భంలో ఇలా ఒక శాస్త్రిగా ఉండడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. అందరూ శాస్త్రులు కాదు. ఎవరికైనా వాక్యం కావాలనంటే వాళ్ళు రాయించుకోవాలి. అలా రాయించుకోవడానికి చాలా కాగితం ధర చాలా ఎక్కువ, అలాగే ఇంకు ధర చాలా ఎక్కువ, అలాగే శాస్త్రికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా చాలా ఎక్కువే. అందువల్ల శాస్త్రులు చాలా నిపుణులుగా పరిగణించబడేవారు. వాక్యాన్ని రాసేవాళ్ళు కాబట్టి వాళ్లకు వాక్యాన్ని బోధించే అవకాశాలు కూడా ఇచ్చేవారు, వాళ్ళని బోధించేవారు. అయితే అది శాస్త్రి అనే మాటకు అర్థం. పరిసయ్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు జీవించిన కాలంలో పరిసయ్యుడు అనే ఆ మాటకి అర్థం పరిశుద్ధుడు, హోలీ వన్ అనే భావం. అదేమి చెడ్డ మాట కాదు. యేసు ప్రభు జీవించిన కాలంలో 6,000 మంది పరిసయ్యులు ఈ పాలస్తీనా ప్రాంతంలో, అంటే యెరూషలేము, యూదయ, గలిలయ ప్రాంతాల్లో సుమారు 6,000 మంది పరిసయ్యులు ఉండేవారు. ఈ పరిసయ్యులు ఎలా వచ్చారంటే, మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించడానికి మేము కంకణం కట్టుకున్నాము అని మోషే ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలను పాటించడానికి వాళ్ళు అంకితం చేసుకున్నారన్నమాట. అయితే దేవుడు తన ధర్మశాస్త్రంలో రాసిన విషయాలకి అనేక ఆజ్ఞలను ఈ యూదుల మత పెద్దలు అనేక ఆజ్ఞలను చేర్చారు. ఉదాహరణకి విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదో, జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదో దాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పిన ఆజ్ఞ కోసం ఇప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని కొన్ని వందల ఆజ్ఞలు పుట్టించారు. అలా పుట్టించి అసలు దేవుడు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడనే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు వీళ్ళు రాసుకున్న ఈ ఆజ్ఞలను పాటించడం మొదలుపెట్టింది. దేవుడు ఆజ్ఞను పక్కన పెట్టేసి వాళ్ళు రాసుకున్న ఆజ్ఞలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే మనకు చాలా చోట్ల కనపడుతుంది ఆ పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి ఏంటో.
వాళ్ళు ప్రార్థన చేయాలన్నా జనాల దృష్టిలో కనబడాలనే ప్రార్థన చేసేవారు. వాళ్ళు దాన ధర్మాలు చేసేటప్పుడు అందరికీ కనబడాలని బోర ఉదించుకునేవారు. వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు అందరికీ కనబడాలని వాళ్ళ ముఖం అంతా కూడా వికారం అయిపోయేలా తలకాయ నూనె పెట్టుకునేవారు. అందువల్ల పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి అది దేవుని రాజ్యానికి చేర్చే నీతి కానే కాదు. ఈ పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి కేవలం మనుషులకు మాత్రమే కనబడాలనే నీతి. ఇది దేవుని ప్రమాణాలని అందుకునే నీతి కానే కాదు. అందువల్ల మన సొంత ప్రయత్నాల ద్వారా ఎప్పుడైతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటామో అప్పుడు మనం కూడా పరిసయ్యులు, శాస్త్రుల మాదిరిగానే ప్రవర్తిస్తున్నాం. గమనించండి, మొదటి మాట, మీరు నీతి లేకపోతే పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు. అయితే మీకు మీరుగా నీతిని సంపాదించుకునే అవకాశం లేనే లేదు. ఎందుకు లేనే లేదు? ద్వితీయోపదేశకాండం 6:25 ప్రకారం అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటించడం మనకి ఎన్నడూ కూడా సాధ్యం కాలేదు, సాధ్యం కాబోదు. మరి ఎలా? మనం దేవుని ఆజ్ఞలను పాటించి నీతిని సంపాదించుకోలేము అన్నప్పుడు కనీసం పరిసయ్యులు, శాస్త్రులాగా కొంచెం నిష్ఠగా బ్రతికితే ఆ విధంగా అయినా పని మనం పరలోకానికి చేరుకుంటామంటే ప్రభు అంటున్నాడు, ఆ నీతి కూడా మీకు సరిపోదు, దానికి మించిన నీతి ఉండాలి. అది ఏ నీతి అంటే దేవుని నీతి, క్రీస్తు సంపాదించిన నీతి. క్రీస్తు ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను అన్ని కాలాల్లోనూ పాటించాడు, తద్వారా ఆయన నీతిని సంపాదించాడు. అదే మనం ఈ మత్తయి సువార్త 5:20 పైన వచ్చిన అవే చూసాను. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను అన్న. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఆయన సంపాదించాడు నీతి. ఇప్పుడు విశ్వాసం ద్వారానే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆ నీతిని అంతటినీ కూడా మనం పొందుకుంటున్నాం. దేవుడు యేసుక్రీస్తు అకౌంట్లో ఉన్న ఆ నీతి అంతటిని కూడా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎప్పుడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. అప్పుడు మన పరలోక రాజ్యానికి చేరుకుంటాం. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే అధికమైన నీతి ఏ నీతి ఇక్కడదే? యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా సంపాదించిన నీతి, మన నీతి కాదు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించడం ద్వారా సంపాదించిన ఆ నీతిని ఆయనను నమ్మే వాళ్లకు ఉచితంగా, దానంగా అనుగ్రహిస్తున్నాడు. అందువల్ల బైబిల్లో మనం ఎప్పుడైనా కానీ నీతిమంతుడు అనే పదాన్ని ఒక మనిషికి ఆపాదించినప్పుడు చూస్తే అతన్ని, ఆ వ్యక్తిని, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అతడు నీతిమంతుడు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసమే వారికి నీతిగా ఎంచబడింది. పాత నిబంధనలో ఉన్న వాళ్ళని కూడా నీతిమంతుడు అన్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులు అయ్యారు. అయితే మీలో ప్రశ్న కలగవచ్చు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడనంటే వాళ్ళు రాబోయే క్రీస్తును, ఆయన చేయబోయే కార్యాన్ని ముందుగానే చూసి విశ్వసించారు. ఆ విధంగా వాళ్ళు నీతిమంతులయ్యారు. అందువల్ల పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఒక మనిషి నీతిమంతుడు అయ్యాడంటే అది కేవలం యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం నందు, యేసుక్రీస్తు యొక్క దైవ మానవ స్వభావాల యందు, యేసుక్రీస్తు యొక్క ఆ జీవితం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం నందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతి. అందువల్ల దయచేసి సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా దేవుడి ముందు మీ నీతితో నిలబడడానికి ప్రయత్నం ఎప్పుడు కూడా మీరు చేయకూడదు, నేను చేయకూడదు. దేవుడు నిన్ను నన్ను అంగీకరించాలనంటే ఏది నీలో సంపూర్ణమైన నీతి చూపించు అనే ప్రశ్ననే అడుగుతాడు. అయితే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రం మనకి అనుగ్రహించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు కదా, రాజకుమారుని యొక్క వివాహ విందు. ఆ వివాహ విందుకు పిలువబడిన వాళ్లకు, ఆ లోపలికి వెళ్తున్న వాళ్ళకి ఈ రాజు ఏం చేశాడంటే ఒక పెండ్లి వస్త్రాన్ని ఇవ్వడం ఆరంభించాడు. అది దేనికి గుర్తుగా ఉందంటే
ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మిన వాళ్లకు ఆయన అనుగ్రహించే నీతి వస్త్రానికి అది సాదృశ్యంగా ఉందన్నమాట. ఆ విందులోకి అందరూ వెళ్ళారు. రాజు వివాహ విందులో కూర్చున్న వాళ్ళందరినీ చూద్దామని వెళ్ళినప్పుడు అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకున్నారు. అక్కడి మాత్రం మురికి వస్త్రాలతో, చిరిగిపోయిన వస్త్రాలతో ఉన్నాడు. ఆ రాజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా, నువ్వెలా పెళ్లి వస్త్రాన్ని నువ్వు ధరించలేదు అని అంటే వాడు మౌనం వహించాల్సి వచ్చింది. ఇక వీడిని తీసుకెళ్లి వెలుపలి చీకటిలోనికి విసిరేయండి అని ఆ రాజు అన్నాడు. వెలుపలి చీకటి అనేది నరకానికి సంకేతం. నీతి వస్త్రం లేని వాళ్ళు వెలుపలి చీకటిలోనికి తోసివేయబడతారు. అందువల్ల ఎన్నడూ నీ సొంత క్రియల ద్వారా మీరు నీతిని సంపాదించే ప్రయత్నం చేయవద్దు. యూదులు అదే మోసానికి గురయ్యారు. యూదులందరూ, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, యూదుల మత పెద్దలందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పాటించడం ద్వారా మేము నీతిమంతులం అవుదాము అనే ప్రయత్నమే చేశారు. పౌలు కూడా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయాన్ని చూస్తే, నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను పాటించడం ద్వారా నీతిని సంపాదించాలని నేను ప్రయత్నించాను అని పౌలు కూడా చెప్పాడు. యూదులు ఏ విధంగా అయితే సత్యాన్ని ఎరుగక వాళ్ళు భ్రమకు గురయ్యి తమ సొంత నీతి ద్వారా దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా భంగపడ్డారు. అందువల్ల దేవుడు నీతిమంతుడు, నీతిమంతులను మాత్రమే ఆయన పరలోకానికి చేరడానికి, అడుగు పెట్టడానికి అవకాశం ఇస్తాడు. ఆ నీతి అరాకొర నీతి కాదు, సంపూర్ణమైన నీతి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పొందే నీతి. కాబట్టి మరొకసారి వచనాన్ని చదివి నేను ముగిస్తాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. ప్రవేశించడం సాధ్యం కాదు, ఆ సామర్థ్యం లేదు అని మీతో చెప్తున్నాను. మనం దేవుడిని స్తుతించాలి. ఎందుకు దేవుడిని స్తుతించాలంటే దేవుడు నీతిమంతుడు అని దేవుడిని స్తుతించాలి. 2, కేవలం నీతిమంతులను మాత్రమే ఆయన పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టనిస్తాడు. ఆ నీతిని క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ 2 కారణాలను బట్టి మనం దేవుడిని స్తుతించాలి. మన క్రియల ద్వారా అయితే మనం ఎప్పటికీ పరలోకానికి చేరుకోవడం సాధ్యం కానే కదా. అందువల్ల అందరం తలలు వంచి దేవుడు నీతిమంతుడని, తన కుమారుని నమ్మే వాళ్ళకి ఆ నీతిని అనుగ్రహించేవాళ్ళని, ఆయన కుమారుడి నీతే పరిసయ్యుల నీతి కంటే, శాస్త్ర నీతి కంటే అధికమైంది అని మనం గుర్తిద్దాం. అది మాత్రమే మనల్ని పరలోకానికి చేర్చగలదని గుర్తించి మన ప్రభువును స్తుతిద్దాం. అందరూ తలలు వంచండి.